మా నీ దగ్గర లాస్ట్ వీక్ పర్మిషన్ తీసుకున్నాను కదా, శృతి బర్త్డే ఉంది వెళ్ళాలని చెప్పి. ఈ రోజే శృతి బర్త్డే, వెళ్ళేదా? పోయిరా పో. డాడీ కప్టాల నుంచి ఫోన్ చేసి పర్మిషన్ అడగదామని ట్రై చేస్తే డాడీ ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. ఏం చేసేది? మీ డాడీ బిజీగా ఉంటాడు, ఊరికే అన్ని డిస్టర్బ్ చేయొద్దు, నేను చెప్పేస్తాను పో. బర్త్డే పార్టీ తర్వాత మేమంతా మూవీ ప్లాన్ చేసాము. ఆ టైంలో నేను ఫోనే లిఫ్ట్ చేసేకూడదు. అది కూడా డాడీకి చెప్పు సరేనా, లేదంటే ఊరికే టెన్షన్ పడతాడు. ఆరాంగా ఎంజాయ్ చెయ్యి. సరే మమ్మీ, బాయ్. యాడ్ మా కావ్య కనిపిస్తలేదా? ఇవే కావ్యానా? నాకేమన్నా చెప్పేసి పోతుందా యాడిపోయినా? ఫోన్ ఎత్తలే. ఫోన్ ఎత్తలేదా? అది ఎందుకు ఎత్తింది కాదు, 100 సార్లు కూడా చెయ్యి, అప్పుడు కూడా ఎత్తద్దు చూడు. బాగా తీర్పు పెట్టిండావు, బ్యాగ్ ఎత్తుకుంటే పోతా ఉంటుంది. పోతాను వస్తానని కూడా ఒక మాట చెప్పలేదు. ఖర్చుకి ఇచ్చి బాగా తీర్చిపెట్టినావు. నేనేమో వచ్చినాక మాట్లాడతాను, మధ్యలో వస్తే అయిపోతావు. కానీ నేను చెప్తున్నాను, నన్ను అడగద్దు, మళ్ళీ ఊరికే నన్ను పట్టుకుంటుంది జగడానికి. సరేనా? అదేమో నువ్వు అడిగినట్టుగానే అడుగు, కొంచెం కంట్రోల్ చేయాలా. అట్లా కంట్రోల్ చేస్తేనే బిడ్డలు కంట్రోల్లో ఉంటారు. ఇంత తీరిపోయింది ఆ బిడ్డ ఇప్పుడు. అస్సలు ఏమరా మన ఇంట్లో పెద్దోళ్ళు ఉండారే, అడగకుండా ఎట్రా పోయేది? ఏమన్నా ఆ బిడ్డకి కొంచెమన్నా జ్ఞానం ఉందామమ్మా? నేను ఒక్కసారి ఫోన్ ఎత్తలేదంటే అంత మాట్లాడతావు కదా. ఇప్పుడు కూతురికి ఫోన్ చేయి. ఈ మధ్య ఎంత రివర్స్ అనుసరిస్తుంది తెలిసిన, చెప్పుకునే లేదు నీ దగ్గర. రాని నేను మాట్లాడుతుంది కొద్ది. ఎవరి దగ్గర చెప్పుకోండి, నేను వాడు అంతే, ఈ బిడ్డ అంతే. ఏమైనా సెంటర్లో వచ్చినావో నీకు రాలిపోతుంది ఉండే పండ్లు. ఉండు, అందరి మధ్యలో నాకే రాలిపోతుంది పళ్ళు.